హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలు జెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. ఇయాలైతే మా పిల్లల ఆరోగ్యాలైతే మంచిగా లెవ్వు. ఒక 2, 3 రోజుల ముందు మా చిన్న బాబు కొంచెం కోల్డ్, కాఫ్, ఫీవర్ ఉండే. వానికి టానిక్‌లు ఎత్తే తగ్గిపోయింది. ఇగ మా పెద్దోనికైతే వచ్చింది. వీడైతే బాగా అంటే హీట్ వస్తువులు తింటే వానికైతే పడది. మోషన్స్ అవి ఇవి అయితాయి. ఇగ వైరల్ ఫీవర్స్ వస్తాన్నాయి కాబట్టి, ఇగ పిల్లలైతే ఇట్లున్నారు. ఓఆర్ఎస్ తీసుకొచ్చిండు. కొంచెం టాబ్లెట్ తీసుకొచ్చిండు. ఇగ మా బాబాయ్ అయితే కొంచెం సిక్ అయిపోయిండు. బాగా సన్నగా అయిపోయిండు. పిల్లలు స్కూలుకి పోతేనే ఆరోగ్యంగా ఉంటారు నాకు తెలిసి. ఇంట్లో ఉంటే మనం మంచిగా అండి పెడితే తింటారనుకుంటాం గానీ, పిల్లలు తినరు. దాంతో పాటు టైమ్ టు టైమ్ తినరు. ఆడుకోవడం, ఇంకెక్కువ అవి ఇవి తిని ప్రాబ్లమ్ అయితే పెట్టుకుంటారు. మళ్ళా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే ఇగ పిల్లలకి గాని, భర్తకి గాని ఏమన్నా అయిందంటే ఇగ అసలు తట్టుకోలేరు. ఇగ నేనైతే అసలు తట్టుకోను. నాకు నా పిల్లలకేమైనా అంటే ఇంట్లో అల్లరి చేసినా ఏమనిపియదు గానీ, ఆరోగ్యం పాడైపోయి బెడ్ల మీద పండుకుంటే, ఏం సప్పుడు లేకుండా ఉంటే ఇల్లంతా బోసిపోతది. నాకైతే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచిగా అనిపిత్తది. అంటే ఇంట్లో అల్లరి చేసినా ఏమనిపియదు గానీ, ఇట్లా ఇంట్ల పడుకొనుంటే మంచిగా అనిపియది. ఇయాలైతే నేను ఏం టిఫిన్‌లు చేత్తలేను. మా ఆయన గూడా బయట దావత్ చేసిండట నైటు. ఇగ అక్కడ ఇగ తినొచ్చిండు కాబట్టి ఇగ పొద్దున తిన అన్నాడు. ఇక్కడ వెల్లుల్లి చూపిత్తాను గదా! ఇగ వెల్లుల్లి అయితే మనం తీసుకున్న తర్వాత చిట్ల తీయడానికి అంటే పొట్టు తీయడం కొంచెం ఇబ్బందయితది గదా! నేనైతే ఒక చిన్న చిట్కా చెప్తా. ఇట్లా మనం అన్నీ ఒలుసుకున్న తర్వాత కొద్దిగా మనము ఆయిల్ ఉంటది గదా! మనం యూజ్ చేసే ఆయిల్ కొద్దిగా ఏసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఎండలో ఆరబెడితే ఒక 2, 3 గంటలు ఆరబెట్టిన తర్వాత మనము వాటి పొట్టు తీత్తే మాత్రం చాలా ఈజీగా అత్తది. చాలా చిన్న చిటికెనే గానీ మంచిగా పనిచేత్తది. ఎందుకంటే వెల్లుల్లి పొట్టు తీయకపోతే మంచిగా అనిపియదు గదా! తీసేదానికి తీసుకుందామంటేను అంటే మన గోళ్ళు నొత్తయి. అందుకే గిట్ల కలిపేసి ఎండలో పెట్టి ఒక 2, 3 గంటల తర్వాత మనము తీసేత్తే మంచిగా తొందరగా అత్తది. ఒకవేళ ఎండ కొడతలేదు అనుకుంటే కొద్దిగా ఒక పాన్ మీద కొంచెం వేడి చేసినా గూడా మనకు వాటి పొట్టనేది తొందరగా అత్తది. బాగా గూడా వేడి చేయొద్దు. కొంచెం కొంచెం గోరువెచ్చగా తగులుతోనే తీసేసి మనం పొట్టు తీసిన పొట్టన తొందరగా అత్తది. ఒకవేళ ఎండ కొట్టకపోతే వర్షాకాలం అయితే చెప్తానా. ఇది మీకు పని చేత్తదనుకుంటానా. అయితే నిన్నటి వీడియోలకైతే పోదాము. నిన్నటి వీడియోలో అంటే మొన్న వీడియోలో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లవ్ స్టోరీ చెప్తాను గదా! పాపం ఆర్మీకి పోయిండు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లయిన తర్వాత అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటాము. మనము లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ నాన్నలు ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత గూడా గిట్లా మోసం చేత్తే ఇగ మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా మస్తు బాధపడతారు. అయితే ఆ అబ్బాయి అయితే ఆర్మీకి పోయిండు. పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన తర్వాత ఆమె మీద డౌట్ వచ్చినా గూడా ప్రేమ మీద నమ్మకంతో ఆమెనైతే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు గానీ ఆమె అయితే ఇగ ఒక 6 నెలల గ్యాపుల్నే మారిపోయింది. అంటే భర్త ఆర్మీకి పోయిన తర్వాత పెళ్లి చేసుకున్నది. ఆర్మీకి పోయిన తర్వాత మళ్ళా కాలేజీలో వేరే వాళ్ళతోని అఫైర్ పెట్టుకుండు. ఇగ గిట్లుంటే జనాలు మనము ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే ఆడోళ్ళని ఆడోళ్ళ కన్నా మొగోళ్ళ కన్నా ఆడోళ్ళనే డేంజర్ అనిపిత్తది నాకైతే. ఎందుకంటే నేనైతే అప్పుడప్పుడు నేను పిల్లలకు స్కూలుకి తీసుకురావడానికి పోతా గదా! రోడ్ల మీద కనబడతారు. 10థ్ క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు. ఆడపిల్లలే ఈ జనరేషన్‌లో అయితే బాగా హుషారున్నారు. ఎందుకంటే నేను కరెక్ట్ చెప్తాను. నా అంటే ఆడవాళ్ళ తల్లిదండ్రులైతే కొంచెం భయపడాల్సిందే. ఎందుకంటే మగపిల్లలు ఏమున్నది అత్తరు, పోతరు, చేత్తరు అన్నీ మంచినే ఉంది గానీ, ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే ఆడపిల్లలైతే మొగోళ్ళకి ఏవి తీసిపోతలేరు. వాళ్ళు ఎన్ని జేత్తారో అన్ని అలవాట్లు నేర్చుకుంటారు. అందుకే కొంచెం జాగ్రత్తనే ఉండాలే. అయితే ఇక్కడైతే నేనేం జేత్తానా, మా ఆయనకైతే టిఫిన్ బాక్స్ పెడతానా. అయితే నేను లవ్ స్టోరీ గురించి చెప్తాను గదా! అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా ఆర్మీకైతే వేయిండు. ఆ అమ్మాయిలో కొంచెం మార్పులొచ్చినాయి. ఆయనంటే ఇష్టం లేకుండానే ఉండే. పెళ్లి చేసుకుంది. మరి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవద్దు గదా! పెళ్లి చేసుకున్నది. ఒక 2, 3 నెలలైతే ఆ అమ్మాయితో ఉన్నాడు. అనుమానం వచ్చినా గూడా పెళ్లయితే చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇగ ఆమెకైతే ఇగ భర్త అంటే ఆర్మీల పేపర్స్ ఉంటాయి గాబట్టి సిగ్నేచర్ పెడదామనైతే పోయిండు. అప్పటికి 2, 3 నెలలు ఆమెతోని ఉన్నాడు గానీ, ఆ 2, 3 నెలలు ఉన్న టైంలో అంతా గూడా ఆమెను అబ్జర్వ్ చేషిండు. ఆమె ఏంది ఆమె ప్రవర్తన మారిపోయింది. అప్పటికి కాలేజీకి పోతాంది. పంపిత్తాండు. ఎందుకంటే డౌటొచ్చినప్పుడు అయ్యో! మన డౌటు మనము లైవ్‌లో జూత్తే మంచిగుంటది గదా! అని జెప్పి ఆయనకేం డౌట్ రాలేదు గానీ అందరూ అంటాంటే సరే చదివిపిద్దాం మధ్యలో ఎందుకు ఆపేయాలి అని చెప్పి ఆమెనైతే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతాంది కాబట్టి కంటిన్యూ చేపిచ్చిండు. కంటిన్యూ చేపిత్తే ఆమెను రోజు కాలేజీలో దించొచ్చేటోడు. మళ్ళీ ఇంటికొచ్చి ఇగ అమ్మ నాన్నలతోని ఉండేటోడు. 2, 3 నెలలు ఉన్నాడు. అంటే ఒక 6 నెలల వరకు ఉన్నాడనుకోండి.
పోయిండు ఇగ దించొచ్చేటోడు. కానీ ఆమె కాలేజీకని చెప్పి ఆళ్ళ హస్బెండ్ దించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ఆమె ఎవరినైతే లవ్ జేషిందో ఆళ్ళతోని ఒక్కరిని గాదు ఇద్దరిని లవ్ జేషిందట. ఇద్దరిని ఆయనకి దెలవకుండా ఈయనకు, ఈయనకు దెలవకుండా ఆళ్ళకు దాంతో పాటు ఆళ్ళ భర్తకు దెలవకుండా ఇట్లా గేమ్ అయితే ఆడింది పాపం. అంతలోనే ఆమె అయితే ప్రెగ్నెంట్ అయింది. ఇగ ప్రెగ్నెంట్ అయిందనే విషయం దెలుసుడుతోనే ఇగ ఆమెకైతే ఇవన్నీ అడ్డంకులైతాయి గదా! ఆ లవ్వర్‌తోని, ఈ లవ్వర్‌తోని తిరగడం ఇబ్బంది. మళ్ళీ భర్తతోని మళ్ళీ కాలేజీ మానేత్తరు. మానేసుడయితదని జెప్పి ఏం జేషింది, నేనైతే ప్రెగ్నెంట్ ఉంచుకోనని జెప్పి నానా రభస చేసింది పాపం. ఆ అబ్బాయి అయితే తట్టుకోలేకపోయిండు. ఆయన రోజు కాలేజీలో దించొచ్చుడు. దించొచ్చిన తర్వాత అబ్జర్వ్ జేత్తే నిజంగానే ఆమె కాలేజీలో ఉండకపోయేది. ఆ అబ్బాయిలతోని పోయేది గూడా ఆయన లైవ్‌లో జూసేటోడు పాపం. తట్టుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక, ఏమనలేక మస్తు ఘోరమైన సిట్యుయేషన్‌లో అయితే చచ్చిపోదామని గూడా డిసైడ్ అయిన రోజులుండే ఆయనకు. ఇక్కడైతే మీరు జూసిర్రు గదా లిక్విడు. నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. అంతకుముందు ఒకటి 5 లీటర్‌లో తీసుకున్నా. బ్లూ కలర్‌లో ఉండే. అది మంచిగానే ఉండే లిక్విడు. మంచిగా మురికి పోగొట్టేది. మంచిగా స్మెల్ ఉండేది. ఇది రెండోసారి తీసుకున్నా. ఇదైతే పల్చగున్నది లిక్విడ్. దాంతో పాటు నురగలేదు, స్మెల్లు లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో గలాంటియయితే మీరు తీసుకోకండి. పైసలు పోతే పోనీ గానీ మంచిదే తీసుకోవాలే. ఇక్కడ మా చిన్న బాబు అయితే ఆడుకుంటాండు. అయితే ఇక ఆమె ఇగ ప్రెగ్నెంటు అయితే నాకు అన్ని అడ్డంకులు ఎటు పోరాదు, ఏం చేయరాదు బందికాన లెక్క ఉండుడయితదని చెప్పి, ఇగ భర్తకు చెప్పకుండానే ఆళ్ళ అమ్మోళ్ళ ఇంటికైతే పోయింది. అంటే ఇగ ప్రెగ్నెంట్ కదా! నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయొత్తా అని చెప్పి పోయి ఆమె ఏం చేషింది, ప్రెగ్నెంట్ తీయించేసుకుంది. భర్త పర్మిషన్ అడగలేదు, అత్తమామల పర్మిషన్ అడగలేదు. అమ్మోళ్ళ ఇంటికి పోయి చేయించుకున్నది. మరి అమ్మ వాళ్ళు గూడా ఒప్పుకోనుడు గూడా నాకైతే విచిత్రమేషింది. అమ్మ వాళ్ళు గూడా ఒప్పుకున్నారు. మరి ఏం చెప్తే ఒప్పుకున్నారని మీకైతే చెప్తా. ఇక్కడైతే మా ఆయన ఒక 2, 3 రోజుల ముందట ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ల వివో తీసుకున్నాడు. అంటే ఫస్ట్ గూడా ఫోన్ వివోనే ఉండే. మళ్ళా తర్వాత మళ్ళా అదే వివో తీసుకున్నాడు. అంటే ఎప్పుడూ బయట వర్క్ చేత్తరు గాబట్టి ఆళ్ళకెక్కువ కాస్ట్‌లీ ఫోన్ ఎందుకని చెప్పి నార్మల్ ఫోన్ అయితే తీసుకున్నాడు వివో. ఇది 31 అంటే 31,000 ఎంతో పడిందట. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో తీసుకున్నాడు. పాత ఫోన్‌కైతే 7,000 వచ్చినాయి. ఇక్కడైతే కొత్త ఫోను 7,000 లెస్ గాంగా 28,000 23,000కు ఎంతో పడ్డదట. మంచిగా అయితే ఉన్నది. కెమెరాస్ మంచిగున్నాయి. నాకు గూడా తర్వాత కొనిస్తా అన్నాడు. ఎందుకంటే మేమైతే ఏదైనా వస్తువు పాడయ్యేదాకనే పాడయ్యేదాకా యూజ్ జేత్తాం. మా ఆయన గూడా కనీసం ఒక 10 సంవత్సరాలు యూజ్ జేషిండు. ఆ తర్వాతనే ఇప్పుడు తీసుకున్నాడు. అది గూడా మొత్తం పాడైపోతేనే. ఇట్లా మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడైతే దసరా ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి. మంచిగా హెల్ప్ అయితది. ఎందుకంటే మన పాత ఫోన్‌కు 7,000 వచ్చినాయి అంటే ఏంది? 10 సంవత్సరాలు యూజ్ చేసిన తర్వాత కూడా 7,000 వచ్చినాయి అంటే ఏంది? మంచిదే గదా! ఇక్కడ మీరు తీసుకోండి. చూసుకోండి ఆఫర్‌లు ఉన్నప్పుడే. అయితే ఇగ ఆమె ఆళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి మొత్తం ఏం చెప్పిందంటే ఆ అబ్బాయి గురించి, ఆ అబ్బాయి చిత్రహింస చేత్తాండు, అత్తమామలు నాచి రంపాన పెడతాండ్రు, ఆయన వేరే అమ్మాయితోని ఎఫైర్ ఉంది అని ఏ నాటకాలన్నీ ఏమో ఏమో చెప్పేసి పాపం అబార్షన్ అయితే చేయించుకుంది. నేనైతే వాళ్ళతోని నాకు డైవర్స్ కావాలి. అప్పటికి పెళ్ళై 6 నెలలు అయితాంది. డైవర్స్ కావాలి. నేను అని చెప్పి నేను తీయించేసుకుంటా అని వాళ్ళ అమ్మతో చెప్తే ఇక తల్లిదండ్రులు నిజమే అనుకోని తల్లిదండ్రులైతే తీపిచ్చేసిర్రు. తీపిచ్చేసి ఇగ పంచాయతీకి తీసుకొచ్చిర్రు. ఆ విషయం ఆ అబ్బాయికైతే తెలిసింది. నా పర్మిషన్ లేకుండా అబార్షన్ ఎట్లా చేత్తరు? అది ఇదని మొత్తం పెద్ద పంచాయతీ లెక్క అయిపోయి పెద్ద మనుషులతోని మాట్లాడితే ఆ పిల్లయితే నాకిష్టం లేదు అని డైరెక్ట్ చెప్పేసింది. పాపం చెప్పుడుతోనే ఇగ అబ్బాయి అయితే తట్టుకోలేకపోయిండు. అసలు ఆమెది మొత్తం బయట పెట్టాల్సింది. కానీ ఆయన ఏం పెట్టలే. అంటే వాళ్ళ తల్లిదండ్రులకైతే ఈమె తప్పేందో చెప్పాలే గదా! మీ అమ్మాయి గిట్లా ఇద్దరితోని తిరుగుతాంది. నాకు తెలిసి గూడా నేను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నాకు చెప్పకుండా అబార్షన్ చేసుకున్నది. అది ఇది చెప్పాలి గదా! కానీ ఆ అబ్బాయి అయితే ఏం చెప్పలేదు. ఎక్కడ ఇజ్జత్ పోతది ఎందుకులే అని జెప్పి ఇగ ఆమె మీద ప్రేమ. కానీ ఆమెకైతే లేదు. ఆ ఇద్దరు అబ్బాయిలతోని ఎంజాయ్ చేసేది. ఈ అబ్బాయినైతే వదిలేసేది. ఇగ ఆయనకైతే ఇగ ఆ పెళ్ళైన 6 నెలలకే నరకం చూపిచ్చింది. ఇగ అటు ఇటు చేసి అయితే డైవర్స్ ఇచ్చేసిర్రు. ఇగ గిట్లయితుంటది లవ్ మ్యారేజ్‌లు చేసుకున్నోళ్ళు అందరూ సక్సెస్ అయితారన్నట్టు గాదు. తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన మంచిగా కలిసుంటరన్నది గాదు. ఇగ గిట్లుంటది. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి గానీ, ఇక్కడైతే మేము బయటికొచ్చినాం సాయంత్రం కోసం. అచ్చి అంటే ఇది కేరళ మార్కెట్ అండి. కేరళ మార్కెట్‌లో అన్ని కేరళ సంబంధించిన ఆయిల్స్, ఫుడ్డు అన్నీ దొరుకుతాయి. చాలా చాలా టేస్టీగుంటాయి. ఆయిల్ అయితే మంచిగుంటది. ఒక ఆయిల్ హెయిర్ ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ అయితే మంచిగా హెయిర్ గ్రోతింగ్ వత్తది. మీకెప్పుడైనా వీలున్నప్పుడు చూపిత్తా. ఇక్కడైతే మేము కేరళ షాపింగ్ మాల్‌కి వెళ్ళి ఇగ ఇంటికైతే పోతానం. మరి ఏమేం తీసుకున్నాం అనేది మీకైతే చూపిత్తా.
ఇక్కడ ఏమేం ఎక్కువైతే తీసుకోలేదు. చిన్న చిన్నగా తినడానికి ఏదైనా టైంపాస్ కోసం అని తీసుకున్నా. ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు గదా! నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ చేసేదాన్ని. గారెలు, చకినాలు, కారప్పూసలు, లడ్డూలు అన్నీ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ మధ్య నాకు షోల్డర్ పెయిన్ వచ్చినప్పటి నుంచి నేనైతే ఏమి చేత్తలేను. నేనైతే అన్నీ చేసేదాన్ని. ఇప్పుడు దసరా వచ్చిందంటే చకినాలు చేసేదాన్ని. నాకు చేయడం గూడా వచ్చు. నేను మంచిగా రౌండ్ చేసేదాన్ని. నేను చిన్నగున్నప్పుడు నన్నైతే ఆ పక్క వాళ్ళ ఆంటీలయితే నన్ను పిలుచుకొని మరి తీసుకొని పోయేటోళ్ళు. "చేత్తువు రారా మంచిగా చేత్తావు" అని చెప్పి. ఇక నాకైతే ఇప్పుడు చేసేంత టైము లేదు, ఓపిక లేదు. కాబట్టి ఇక నేను చేత్తలేను. పిల్లలు కూడా అప్పటి లెక్క తింటలేరు. అప్పట్లో పిల్లలు మంచిగా తినేటోళ్ళు అంటే మనమే. అందుకే ఆరోగ్యంగా ఉన్నాం ఇప్పటికి గూడా. ఇప్పటి పిల్లలు జంక్ ఫుడ్ బాగా అలవాటు పడ్డారు. అందుకే ఇవి తింటలేరు. పాతకాలం వంటలంటే వాళ్ళకి ఇష్టమే ఉంటలేదు. ఇగ గివ్వి తీసుకొనొచ్చిన. ఎక్కువేం తీసుకురాలేదు. ఇగ రేషన్ తీసుకునే టైం ఉన్నది అని చెప్పి ఇగ ఇవైతే తీసుకురాలేదు. ఏదో గిట్లుంటది లవ్ స్టోరీ, లవ్‌లు ఇవన్నీ అసలు తల్లిదండ్రులు ఒప్పుకొని పెళ్లి చేసుకొని, తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వేరే క్యాస్ట్ అయినా పెళ్లి చేసిర్రు. మంచిగా ఆనందంగా ఉండొచ్చు గదా! ఇగ అమ్మాయి అయితే వేరే అబ్బాయిని చేసుకున్నది. ఎలాంటి అబ్బాయి దొరికిండంటే ఆ ఇద్దరిని గూడా చేసుకోలేదు. ఆ ఇద్దరిని గూడా చేసుకోలేదు. వాళ్ళ అమ్మ నాన్న చూసిన అబ్బాయిని చేసుకున్నది. ఇగ మస్తు నరకమే చూత్తాంది. ఇప్పుడు అనుకుంటాంది ఎందుకు చేసుకోలేదురా బాబు అని. ఇగ మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఏందని ఒక సామెత ఉంటది గదా! ఆమె లైఫ్ అయితే గట్లయిపోయింది. ఈ అబ్బాయి అయితే వేరే అమ్మాయిని చేసుకున్నాడు. ఇద్దరు అమ్మాయిలు పుట్టిర్రు. ఆ అబ్బాయి అయితే ఆరోగ్యంగా, ఆనందంగానే ఉన్నాడు గానీ, ఆ అమ్మాయి జీవితం ఎటు గాకుండా అయిపోయింది. వేరేటోన్ని చేసుకున్నది కానీ, ఆ అబ్బాయి అయితే మస్తు కొడతాడట, తాగుబోతట. ఇగ గట్లుంటది. ఒకరు నాశనం జేత్తే, ఒకరిని నాశనం చేత్తే మనకు నాశనం మళ్ళా తగులుతది. అందుకే ఒకరు ఉసురు పోసుకోవద్దు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పీనట్ తీసుకున్నా. రేపటి వీడియోలో మంచి టాపిక్‌తో మిమ్మల్నయితే కలుస్తా. ఉంటా మరి. నమస్తే.